ఇంకొకటి నిండవు. రైతులకేం ప్రయోజనం లేదు. ఓకే, మళ్ళీ వస్తానండి. ఎస్, అదే విధంగా బీజేపీ నుంచి శంకరుల రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. ఎస్ రవికుమార్ గారు ఏం చెప్తారు? సో మన దగ్గర రిటైర్డ్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ రమణ గారు చెప్పిన మాటలను మీరు వినడం జరిగింది, అండ్ రమేష్ గారు కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడారు. సో ఏంటి రేపు అసెంబ్లీలో కాళేశ్వరం సంబంధించి మాట్లాడతాం, చర్చిస్తాం, చర్చించిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ చర్చలో బీజేపీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. నేను ఒకటే విషయం తేల్చదలుచుకున్నానండి. ఒక విషయం ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చాల్సింది ఏంటంటే, చిన్న చిన్న చేపలు ఈఎన్సీ హరిరాము, హరినాయక్ లాంటి వాళ్ళు, శ్రీధర్ లాంటి వాళ్ళే కొన్ని వందల కోట్ల రూపాయలు కొల్లగడితే, వాళ్ళిద్దరు కలిపి వేల కోట్ల రూపాయలు కొల్లగడితే, ఇంకా ఇంకా చాలా మంది అధికారులు కాళేశ్వరంలో పనిచేసినారు, చాలా మంది కాంట్రాక్టర్లు కాళేశ్వరంలో పనిచేసినారు. వాళ్ళు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళు అక్రమంగా ఈ కాళేశ్వరం ద్వారా సంపాదించుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రుల దగ్గర నుంచి, కార్యదర్శుల దగ్గర నుంచి, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కుటుంబం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. తెలంగాణ ప్రజలకు ఈ విషయం తెలియకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా, ఈ రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ తో, బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై కలిసిపోయి ఆ కాళేశ్వరంలో దోచుకున్న డబ్బుల్ని, వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని ఈయన పంచుకున్నారని మనకు స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, మీరు ఖచ్చితంగా కాళేశ్వరంలో ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఈ అధికారులు, రాజకీయ నాయకులు కలిసి దోచుకున్నారు, వీటన్నిటిని లెక్క తేల్చాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చర్చించకపోతే బీజేపీ మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది, ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తుంది. తెలంగాణ ప్రజల వద్దకు పోతుంది, తెలంగాణ ప్రజల వద్దకు పోయి వీటన్నిటినీ కూడా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెప్తుంది. ఇది మొదటి విషయం. రెండో విషయము, దీని అసలు వినియోగంలోకి తెచ్చే పరిస్థితి ఉన్నదా? కాళేశ్వరంలో ఉన్నటువంటి ఆ 3 బ్యారేజీలు కావచ్చు, ఎత్తిపోతలు కావచ్చు, స్టోరేజ్ సంబంధించిన కొండపోచమ్మ లాంటి ఈ చిన్న చిన్న ట్యాంకులు కావచ్చు, వీటన్నిటిని నిర్వహణలోకి, వినియోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నదా లేదా? ఇది కూడా తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటికీ కొన్ని వేల కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టినటువంటి యొక్క ప్రాజెక్టు ప్రజలకు, రైతులకు వినియోగంలోకి వస్తుందా? ఇది అసలు దీని అవసరం, ఈ ప్రాజెక్ట్ యొక్క అవసరం ఉందా లేదా? అవసరం ఉంటే దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా లేదా? ఈ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గత సంవత్సరాల నుంచి ఈ విషయాలన్నిటిని, ఈ రెండు ముఖ్యమైన విషయాలని దాస్తూ కేవలం కుమ్మక్కు చేసుకునే విధంగా, బీఆర్ఎస్ పార్టీతో కలిసిపోయే విధంగా ఇది తెలంగాణ ప్రజల యొక్క దృష్టి మరల్చే పనులు చేస్తుంది. కానీ ఇక్కడ కూడా ఈ ముఖ్యమైన 2 విషయాలు, కాళేశ్వరంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు అధికారులు, రాజకీయ నాయకులు దోచుకున్నారు, అదేవిధంగా ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టు మళ్ళీ వినియోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నదా లేదా, ఈ 2 విషయాల్ని స్పష్టంగా తెలియజేయకుండా కేవలం ముసుగులో బుద్ధులాటలాగా, కేవలం ప్రజల దృష్టిని మరల్చేలాగా చేస్తుంది తప్ప ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగట్లేదు, ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ఇందులో జరిగినటువంటి అక్రమాలు. నేను ఇంకొక విషయం కూడా చెప్తా, నేను కాంగ్రెస్ పార్టీకి ఇంకొక విషయం కూడా నేను డిమాండ్ చేస్తున్నా. అయ్యా, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏదైతే విద్యుత్ కు సంబంధించిన మోటార్లు తీసుకొని వచ్చినారో ఆ మోటార్లన్నీ కూడా భద్రంగా ఉన్నాయా? ఆ మోటార్లకే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు. ఆ మోటార్లు లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఉండి కూడా లాభం లేదు, ఎత్తిపోతలు వేయలేము. మరి ఆ మోటార్లు అన్ని కూడా భద్రంగా ఉన్నాయా? మరి వరదలు వచ్చినాయి, వరదల్లో మోటార్లు ఇంత ముందే మునిగిపోయినట్టు మనం గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం మనం చూస్తాం. ఈ మోటార్లు అన్ని కూడా ఉన్నాయా? వీటిని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్క్రాప్ లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారా అనేది మనకు తేలాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇంతవరకు పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులందరి పైన మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? విజిలెన్స్ కమిషన్ రిపోర్టు ప్రకారము దాదాపు 38 మంది అధికారుల పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సిఫార్సు చేస్తే దాన్ని
క్యాబినెట్ కి సబ్మిట్ చేసి ఇప్పటికి 6 నెలలు అవుతుంది. మార్చిలో సబ్మిట్ చేసినారు, 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలలుగా ఏ ఒక్క అధికారి పైన కూడా చర్యలు తీసుకున్న ఆధారాలు మనకు కనిపించట్లేదు. ఏ ఒక్క అధికారిని కూడా కనీసం నోటీసులు ఇచ్చి మీరు సంజాయిషి కోరిన దాఖలాలు కూడా కనిపించట్లేదు. ఇంకా పైపెచ్చు ఏం జరిగిందంటే కొంతమంది అధికారులకు మీరు ప్రమోషన్లు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. ఆ ప్రమోషన్లు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? విజిలెన్స్ కమిషన్ రిపోర్టు ఏ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పిందో ఆ అధికారులకు మీరు ప్రమోషన్లు ఏ విధంగా ఇస్తారు? ఈ విషయం కూడా తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసిపోయి కాళేశ్వరంలో బీఆర్ఎస్ అయితే దోచుకున్నదో ఆ డబ్బులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు పంచుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో మనకు బట్టబయలు అవ్వాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ పార్టీ మాత్రం వీటన్నిటిపైన ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తుంది. ఓకే అండి. ఎస్ రమణ గారు, మీకు సబ్మిషన్ ఉందన్నారుగా, చెప్పండి. ఇప్పుడు రవికుమార్ గారు అన్నట్టు బీజేపీ కూడా చాలా అంటే మెతక వైఖరి వివరిస్తుంది. దీనిలో సిబిఐ ఎంక్వైరీ చేయించాలి, కేంద్ర ప్రభుత్వం బదనామైనా పర్వాలేదు, సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సిబిఐని ఆహ్వానించాలి. ఆయన అంతకు ముందు అపోజిషన్ లో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయిస్తా అన్నాడు నేను సీఎం అయిన తర్వాత. దాని మీద నేను కూడా తయారయ్యాను ఎలక్షన్ ముందు. ఖచ్చితంగా హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది అనే విషయం నాకు తెలిసింది. నేను హైకోర్టుని అప్రోచ్ కాలేకపోయాను. ఒకవేళ ఈ సిబిఐని పంపించినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా, ఇప్పుడు బీజేపీ కానీ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. సిబిఐని ఖచ్చితంగా పంపించాలి. రేపు జరిగే అసెంబ్లీలో కూడా సీఎం గారు ఈ ఘోష్